టాటా సియాదా కొనాలా వద్దా? కొంటే అసలు ఏ వేరియంట్ కొనాలి? సో బెస్ట్ వేరియంట్ మీకోసమే అన్లాక్ చేస్తున్నాను. డెడికేటెడ్‌గా ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్టయితే మీకు డీటెయిల్డ్‌గా అనాలిసిస్ అయితే ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. ఇంతకుముందైతే ఓన్లీ బేస్ వేరియంట్ ప్రైజెస్ మాత్రమే రివీల్ అయిపోయినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని వేరియంట్స్ కూడా రివీల్ అయిపోయినాయి. ఆ ప్రైజింగ్ వీడియోస్ కూడా ఆల్రెడీ ఛానల్లో అవైలబుల్‌గా ఉన్నాయి. ఒక్కసారి చూడండి. ఈరోజు కంప్లీట్‌గా ఓన్లీ వాల్యూ ఫర్ మనీ వేరియంట్, అది కూడా బడ్జెట్ లోపే వస్తుంది. 15 lakhs లోపే మీ బడ్జెట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ప్రాపర్ వీడియోలో చూస్తున్నారు. ఈ వీడియోనే మీకోసం అనమాట. ఖచ్చితంగా ఒక ప్రాపర్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ టాటా సియాదాలో ఏది ఉండబోతుంది అనేది ఈ వీడియో. మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ తేజ్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో మనం చూసుకున్నట్టయితే బేస్ వేరియంట్ అస్సలు కొనొద్దు. సో ఆ బేస్ వేరియంట్ ఎప్పుడు కొనాలో వీడియో ఎండ్లో చెప్తాను. టాటా సియాదాలో మనకి టోటల్గా 7 వేరియంట్స్ అయితే ఉంటాయి. బేస్ వేరియంట్ వచ్చేసి స్మార్ట్ ప్లస్, తర్వాత ప్యూర్ ప్లస్, అడ్వెంచర్ ప్లస్, అకంప్లిష్డ్ ప్లస్ అనేది ఇంకా లాస్ట్ వేరియంట్ అనమాట, టాప్ వేరియంట్. స్మార్ట్ ప్లస్లో మనం చూసుకున్నట్టయితే పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఇంజన్ అయితే ఉంటుంది. కాకపోతే మనకి ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. పెట్రోల్ ఈవెన్ డీజిల్ ఇంజన్లో కూడా మీకు ఆటోమేటిక్ అయితే మనకి స్మార్ట్ ప్లస్లో అవైలబుల్గా ఉండదు. మనకి పెట్రోల్ వేరియంట్ ఏదైతే మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ తీసుకున్నట్టయితే 11.5 lakh వస్తుంది. డీజిల్ మనం మాన్యువల్ ట్రాన్స్మిషన్ తీసుకున్నట్టయితే 13 lakhs వరకు వస్తుంది. ఈ రెండు కూడా ఎక్స్ షోరూమ్ ప్రైస్. దీనికి అడిషనల్గా ఒక 2 లక్షల వరకు, అంటే 1.5 to 2 lakhs వరకు మనకి అడిషనల్గా ఆన్ రోడ్ అయితే సో డిపెండ్స్ మీద ఉండే ఏరియాని బట్టి, సిటీని బట్టి. ఇప్పుడు స్మార్ట్ ప్లస్లో బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 17 inch టైర్ అయితే వస్తుంది. కాకపోతే స్టీల్ వీల్ మాత్రమే వస్తుంది అనమాట. కలర్ చూసుకున్నట్టయితే ఓన్లీ 3 కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. వైట్ కలరే కావచ్చు, గ్రే కలరే కావచ్చు, కూర్గ్ క్లౌడ్ కలర్, ఈ 3 కలర్స్ మాత్రమే బేస్ వేరియంట్లో అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ టర్బో పెట్రోల్ కావాలంటే కనుక ఖచ్చితంగా మనం అడ్వెంచర్ ప్లస్ వేరియంట్ అయితే తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి మీకు టర్బో పెట్రోల్ అయితే ఇంజన్ స్టార్ట్ అవుతుంది. అండ్ వేరే ఫీచర్స్ మనం స్మార్ట్ ప్లస్లో చూసుకున్నట్టయితే లైక్ ఎల్ఈడి మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ సెటప్ కావచ్చు, ఎలక్ట్రానిక్ ఏదైతే ఓఆర్విఎమ్స్ విత్ టర్నింగ్ ఇండికేటర్స్ కావచ్చు, అండ్ 10.16 inch మనకి డిజిటల్ కాక్పిట్ అయితే వస్తుంది. ఇదైతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సో దాన్ని వాళ్ళు కాక్పిట్ అని పిలుస్తున్నారు, కొత్త పేరు అయితే ఇస్తున్నారు. ఇట్లా చాలా కొత్త పేర్లు అయితే పెడుతున్నారు. అవన్నీ కూడా మనం ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీకు డిజిటల్ మనకి కాక్పిట్ అయితే వస్తుంది, ఎంఐడి స్క్రీన్ తో వస్తుంది. ఫ్రంట్ ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్ తో వస్తుంది. ఫాలో మీ హెడ్ ల్యాంప్ సెటప్ అయితే వస్తుంది. ఎల్ఈడి డిఆర్ఎల్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం మనకి ఎల్ఈడి టైల్ ల్యాంప్ సెటప్ కూడా వస్తుంది. సెంట్రల్ లాకింగ్ వస్తుంది. అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్తో పాటు మనకి విత్ హోల్డ్ ఫీచర్ కూడా మనకి ఇందులో చూడొచ్చు. రియర్ సన్షేడ్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ ఏదైతే వీళ్ళు పిలిచేది వచ్చేసి మనకి స్మార్ట్ పాజ్ అని పిలుస్తున్నది అనమాట. నథింగ్ బట్ ఐడిల్ స్టార్ట్ స్టాప్. ఇది కూడా ఓన్లీ పెట్రోల్ ఇంజన్లో మాత్రమే వస్తుంది. అండ్ మనకి ఐఆర్విఎం అంటే ప్రిస్మాటిక్ ఐఆర్విఎం అంటున్నారు. ఇదేం పెద్ద ఆటోమేటిక్ అట్లా అనుకునేది, కాకపోతే ఇది మాన్యువలే. కాకపోతే ఆ ప్రిస్మాటిక్ ఎఫెక్ట్ వల్ల బేసిక్ ఐఆర్విఎం ఏదైతే ఉంటుందో మనకి మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకున్నది. దాంతో కంపేర్ చేస్తే కొంచెం మన కంటికి లైటింగ్ అనేది నైట్ టైం కొంచెం ఆ డిస్టర్బెన్స్ అనేది తగ్గుతుంది ప్రిస్మాటిక్ ఐఆర్విఎం వల్ల. నథింగ్ బట్ బేసిక్ ఐఆర్విఎమే మనం హ్యాండ్తోనే డే నైట్ మూడు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రియర్ సెన్సార్స్ వస్తాయి. అండ్ ఇంకొకటి చూసుకున్నట్టయితే మనకి ఫ్రంట్ క్యాబిన్ ల్యాంప్స్ కూడా వస్తాయి. అండ్ ఎక్స్టెండెడ్ ఏదైతే 8-way సన్ వైజర్ కూడా మనం ఇందులో చూడొచ్చు. ఆల్ పవర్ విండోస్ వస్తాయి. సెకండ్ రో మనకి రీడింగ్ ల్యాంప్ కూడా ఇందులో మనం చూడొచ్చు. ఫ్రంట్కి సంబంధించి 2 USB పోర్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఒకటి వచ్చేసి టైప్ ఏ, ఇంకోటి వచ్చేసి టైప్ సి మనకి 45 watt మనకి ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది ఫర్ మల్టీమీడియా కోసం. రియర్ ఏసీ వస్తుంది. అండ్ టిల్ట్ టెలిస్కోపిక్ మనకి స్టీరింగ్ కూడా వస్తుంది. అంతేకాకుండా స్టీరింగ్ పైన ఇల్యూమినేటెడ్ లోగో ఏదైతే టాటా అన్ని కార్లలో వస్తుంది కదా, సో ఆ లోగో కూడా మీరు ఇందులో చూడొచ్చు. అండ్ ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి విత్ మనకి వెల్కమ్ లైట్తో పాటు వస్తుంది. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ కూడా మనం ఇందులో చూడొచ్చు. అండ్ ఇంకొకటి హార్న్ కి సంబంధించి ఏదో నార్మల్ హార్న్ కాదు, సో మంచి హార్న్ మనకి డ్యూయల్ హార్న్ అయితే ఇందులో మీరు చూడొచ్చు. అండ్ మనకి బూట్కి సంబంధించి ఏదైతే బూట్లో ఉంటుందో అక్కడ 12 volt మనకి పవర్ సప్లై కూడా అక్కడ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇన్ఫ్లేటర్ కానీ అట్లా మనం పంచర్ చేసినప్పుడు అట్లా కూడా మనం పవర్ అవుట్లెట్ లాగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. స్పేర్ టైర్ అయితే ఇందులో రాదు, కాకపోతే పంక్చర్ కిట్ మాత్రమే వస్తుంది. మళ్ళీ మనకి ఒకవేళ కంప్లీట్గా ఫ్లాట్ అయిపోయినట్టయితే గాలి కొట్టడానికి ఇన్ఫ్లేటర్ కూడా ఇందులో రాదు, అది సపరేట్గా మనం తీసుకోవాలి. కాకపోతే పంచర్ అయితే పంచర్ రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కంప్లీట్గా టైర్ బస్ట్ అయిపోయిందంటే ఇంకా మన బతుక అనేది రోడ్డు మీద బస్ స్టాండ్ అయిపోతుంది. ఖచ్చితంగా స్పేర్ టైర్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. సో మీన్ వైల్ స్మార్ట్ ప్లస్ అసలు ఎవరు తీసుకోవాలనేది లాస్ట్లో ఖచ్చితంగా చెప్తాను. దానికంటే బెస్ట్ ఇంకొక వేరియంట్ అయితే ఉంది. సో ఇది స్మార్ట్ ప్లస్కి సంబంధించింది ఫీచర్స్. అండ్ సేఫ్టీ ఫీచర్స్ చూసుకున్నట్లయితే
చూసుకున్నైతే 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా వస్తాయి. అండ్ అంతేకాకుండా అన్ని డిస్క్స్ ఆల్ డిస్క్స్ అయితే వస్తాయి. ఐసోఫిక్స్ చైల్డ్ సీట్కి సంబంధించి యాంకర్ వచ్చేస్తుంది, మనకి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వస్తుంది. అంతేకాకుండా విత్ 20 ఫీచర్స్ సేఫ్టీ ఫీచర్స్ అయితే వస్తాయి. అవన్నీ కూడా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పి ఉన్నాను. ఆ 20 ఫీచర్స్ అయితే ఇప్పుడు చెప్పాను, ఒక్కసారి ఆ వీడియో చెక్ చేసుకుంటే మీకు కంప్లీట్గా అర్థమైపోతుంది. ఇప్పుడు స్మార్ట్ ప్లేస్కి సంబంధించింది ప్యూర్, దీని నెక్స్ట్ వేరియంట్ సెకండ్ బేస్ ప్యూర్ అనమాట. సో ప్యూర్ వేరియంట్లో మళ్ళీ మనకి 2 ఇంజిన్స్ వస్తాయి, సేమ్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇక్కడ మీకు ఆటోమేటిక్ రావడం స్టార్ట్ అయిపోతుంది. పెట్రోల్ మీద చూసుకున్నట్టయితే డీసీటీ వచ్చేస్తుంది, డీజిల్ మనం చూసుకున్నట్టయితే టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్గా అయితే మనకి ఇందులో ట్రాన్స్మిషన్ వచ్చేస్తుంది. సో లక్షణత ఎక్కువ పెట్టాలి మీరు పెట్రోల్ అయినా తీసుకున్నా డీజిల్ అయినా తీసుకున్నా యాజ్ కంపేర్ టు స్మార్ట్ ప్లేస్కి సంబంధించి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే ఈవెన్ ఆటోకి సంబంధించి మళ్ళీ ఇంకొక అడిషనల్గా 1.5 lakh ఇందులో పెట్టాల్సి వస్తుంది, ఏదైతే ప్యూర్ వేదంటే మనం తీసుకున్నట్టయితే. ఇక్కడ మనకు సంబంధించి టైర్ అయితే 17 inch అదే టైర్ వస్తుంది, కానీ కూడా ఒక కలర్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, అదేంటంటే మున్నార్ మిస్ట్ అనమాట. ఇది ఒక కలర్ ఎక్స్ట్రా అయితే మనకి ప్యూర్ వేదంట్ నుంచి మనకి రావడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నైతే 10.25 inch అయితే టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వచ్చేస్తుంది విత్ 8 స్పీకర్స్. ఇందులోనే మనకి 4 ట్వీటర్స్ కూడా ఇంక్లూడ్, సో 4 స్పీకర్స్ విత్ 4 ట్వీటర్స్ అనమాట. అంతేకాకుండా మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే సెటప్ అయితే వస్తుంది, రియర్ కెమెరా వస్తుంది, ఓఆర్విఎమ్స్ అంతకు ముందు కూడా వస్తుండే, కాకపోతే ఇక్కడ ఆటో ఫోల్డ్తో మనకి ఓఆర్విఎం అయితే ఇందులో మీద చూడొచ్చు ప్యూర్ వేరియంట్లో. అండ్ అంతేకాకుండా మనకి డ్రైవ్ మోడ్స్ వస్తాయి లైక్ సిటీ కానీ స్పోర్ట్ కానీ, కాకపోతే ఇక్కడ మళ్ళీ మనకి సిటీ ఓన్లీ మీద డీజిల్లో అయితే చూడొచ్చు. ఈవెన్ క్రూజ్ కంట్రోల్ వస్తుంది, హిల్ డీసెంట్ కంట్రోల్ కూడా ఇందులో వస్తుంది. ఆల్రెడీ మనకి స్మార్ట్ ప్లేస్లో హిల్ హోల్డ్ వస్తుంది, ఇక్కడ హిల్ డీసెంట్ కూడా మనకి కంట్రోల్ అయితే వస్తుంది. ఇవే కాకుండా టీపీఎంఎస్ వస్తుంది, టైర్ ప్రెజరింగ్ మానిటరింగ్ సిస్టమ్, షార్క్ ఫిన్ యాంటీనా వస్తుంది విత్ జీపీఎస్ వస్తుంది, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వస్తాయి. అండ్ అంతేకాకుండా మనకి మోనో షిఫ్టర్ అండ్ ప్యాడల్ షిఫ్టర్స్ అనమాట. మోనో షిఫ్టర్ ఏం లేదు, జస్ట్ మనకి ఆటోమేటిక్ వస్తుంది కదా, అక్కడ కింద మనకి గేర్ అదే కదా నాబు లైక్ డి న్యూట్రల్ అట్లా దాన్ని సంబంధించి మోనో షిఫ్టర్ వస్తుంది అనమాట. ఓన్లీ అయినా కానీ ఇది ఆటోమేటిక్ మాత్రమే ఇది అవైలబుల్గా ఉంటుంది. ఇవే కాకుండా మనకి 250+ కమాండ్స్ అయితే విత్ 6 లాంగ్వేజెస్ మనం ఇందులో ఇవ్వచ్చు ప్యూర్కి సంబంధించి ఇది. అండ్ నెక్స్ట్ ప్యూర్ ప్లస్ ఇందులో కూడా మళ్ళీ మనకి సేమ్ 2 ఇంజిన్స్ ఆప్షన్స్ లభిస్తాయి, ఈవెన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అట్ ద సేమ్ టైం ఆటోమేటిక్. ఇక్కడ మనకి 1.5 lakh ఇంకా కొంచెం అడిషనల్గా పెట్టాలి యాజ్ కంపేర్ టు ప్యూర్కి సంబంధించి, ఈవెన్ పెట్రోల్ తీసుకున్నా డీజిల్ తీసుకున్నా. ఇక్కడ మనం చూసుకుంటే 70 నుంచే వస్తుంది, కాకపోతే ఇక్కడ అలై వీల్ రావడం స్టార్ట్ అయిపోతుంది యాజ్ కంపేర్ టు ప్రీవియస్ స్టీల్ వీల్. మళ్ళీ ఇక్కడ న్యూ కలర్ ఇంకొకటి యాడ్ అవుతుంది, అదే ఏంటంటే బెంగాల్ రోగ్. ఇది సిమిలర్గా రెడ్ కలర్ లాగా ఉంటుంది, కాకపోతే వీళ్ళు పెట్టిన పేరు ఇది. ఇంకొకటి ఇందులో మనం చూసుకున్నట్టయితే సన్ రూఫ్ వచ్చేస్తుంది ప్యూర్ ప్లస్లా, అది కూడా వాయిస్ అసిస్టెడ్, బెస్ట్ ఇన్ క్లాస్, చాలా పెద్దగా ఉంటుంది. ఒకవేళ అన్ని డోర్లు అన్లాక్ అయిపోయినా మీరు పై నుంచి కూడా లోపలికి వెళ్ళిపోవచ్చు, అంత మ్యాసివ్ స్పేస్, అంత పెద్దగా ఉంటుంది. సెగ్మెంట్ అనే బెస్ట్ ఇన్ అని చెప్పొచ్చు అనమాట, అంటే బెస్ట్ ఇన్ క్లాస్ అని చెప్పొచ్చు. ఇక్కడ మళ్ళీ మనకి ఇంతకుముందు చెప్పినట్టయితే ఫీచర్స్ అలైవిల్స్ వచ్చేస్తాయి, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వచ్చేస్తాయి, ఆటో హెడ్ ల్యాంప్స్ వస్తాయి, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వచ్చేస్తుంది, ఏసీకి సంబంధించి రియర్ ఛార్జింగ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మనకి టైప్ సి వస్తుంది అనమాట. సో ఇది మల్టీమీడియా పరంగా మనం యూస్ చేసుకోవచ్చు రియర్కి సంబంధించి. అండ్ డ్రైవర్ 1 touch అప్ అండ్ డౌన్ ఫీచర్ కూడా మనం ఇందులో చూడొచ్చు. ఈవెన్ రియర్ వైపర్ వస్తుంది, ఫాగర్ డిఫాగర్ వస్తుంది, ఈవెన్ వాషర్ కూడా మనం ఇందులో చూడొచ్చు ప్యూర్ ప్లస్కి సంబంధించి. ఇప్పుడు ఫైనల్గా మనం మాట్లాడుకున్నట్టయితే బెస్ట్ వేరియంట్ ఏది? సో బేస్ వేరియంట్ అసలు తీసుకోవాలద్దా, ఎవరు తీసుకోవాలి? బేస్ వేరియంట్ ఎప్పుడైతే అంటే మీరు బేస్ వేరియంట్ ఎప్పుడు తీసుకోవాలి అంటే మీరు ఎక్కువ సాంగ్స్ వినదు, లేకపోతే ఇన్ఫర్టైన్మెంట్స్కి సంబంధించి ఎక్కువ యూజ్ చేయదు. ఒకవేళ యూజ్ చేసినా నాకు అంత సౌండ్ క్వాలిటీతో సంబంధం లేదు అనుకుంటే మాత్రమే మీరు స్మార్ట్ ప్లేస్ అయితే తీసుకోండి. ఆఫ్టర్ మార్కెట్ మీరు వేయించుకోవచ్చు, కాకపోతే అది నేను రికమెండ్ చేయను. ఎందుకంటే ఆఫ్టర్ మార్కెట్ మనకి ఏ విధంగా ఉంటుంది అంటే 20,000-30,000లో మీకు ఆఫ్టర్ మార్కెట్ వస్తుంది, కాకపోతే అవి కొన్ని స్పీకర్స్ బాగుంటాయి, ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ బాగుండవు, కొన్ని రోజులు నడిచినా మళ్ళీ మా పగిలిపోవడము అట్లా ఉంటుంది. ఇంకొకటి ఇప్పుడు ఎందుకు సజెస్ట్ చేయను అంటే ఇప్పుడు ఇది కొత్త వెహికల్ వచ్చింది మార్కెట్లో, ఇంకా దీనికి సంబంధించి కూడా అవి స్పీకర్స్ దొరకవు, ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ దొరకదు, దొరికినా కానీ అంత ప్రాపర్గా ఉండదు. ఒకవేళ ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు ఈ వెహికల్ తీసుకొని వేయించుకుంటా అంటే ఒక 8 to 9 months తర్వాత మీరు ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వేయించుకుంటే చాలా మంచిది. అప్పుడైతే కొంచెం మార్కెట్లో కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ అవి కంపెనీస్ అవి కూడా వస్తాయి దీనికి సంబంధించినవి రిలీజ్ చేయడం, కానీ అప్పుడు మీరు వేయించుకోవచ్చు. కాకపోతే అయినా కానీ నేను రికమెండ్ చేయను, ఎందుకంటే కంపెనీ ఇచ్చే ఆడియో క్వాలిటీ కానీ సౌండ్ క్వాలిటీ కానీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ యాజ్ కంపేర్ టు ఓల్డ్ డేస్
ప్లేస్లో మనం చూసుకుంటే బయట వేయించుకోవచ్చు. అప్పుడు బయట మార్కెట్ ఎక్కువ ఉంటుండే మంచిగా. ఇప్పుడు ఏంటంటే బయటతో కంపేర్ చేస్తే ఈ కంపెనీస్ ఇచ్చే స్పీకర్ సిస్టమే కానీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమే కానీ బెటర్ అని నేను చెప్తాను. మళ్ళీ వ్యాదంటే ఇష్యూ అని అదని అని లేకపోతే వాళ్ళు వైరింగ్ సరిగా వేయకపోతే చాలా ఇబ్బంది. సో ఇది స్మార్ట్ ప్లస్కి సంబంధించి ఏదైతే బేస్ వేదంట. కానీ ఇప్పుడు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి వాల్యూ ఫర్ మనీ వేదంటే అయితే స్మార్ట్ ప్లస్ కాకుండా ప్యూర్. సో ప్యూర్లో ఎందుకు వాల్యూ ఫర్ మనీ వేదంటే అంటే మీకు పెట్రోల్ వచ్చేస్తుంది, డీజిల్ వచ్చేస్తుంది, మాన్యువల్ వస్తుంది, ఈవెన్ ఆటోమేటిక్ కూడా మీరు చూడొచ్చు. అంతేకాకుండా మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది, 8 స్పీకర్స్తో వస్తుంది. ఇది మంచి గుడ్ క్వాలిటీ అనమాట. అంతేకాకుండా మనకి ఇంకా లైక్ వేరే చూసుకున్నట్టయితే టీపీఎంఎస్ వస్తుంది, మనకి హిల్ డీసెంట్ వస్తుంది, ఛార్జింగ్ పోర్ట్స్ వస్తుంది, స్టీరింగ్ కంట్రోల్స్ వస్తుంది, ప్యాడల్ షిఫ్టర్స్ వస్తాయి, లైక్ ఇట్లా మంచి కలర్స్ కూడా మనకి బాగుంటుంది. అండ్ ఇవన్నీ ఫీచర్స్ కూడా మనకి ఇందులో వస్తాయి. అండ్ ప్యూర్ ప్లస్ ఎవరు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మీకు సన్ రూఫ్ కావాలి. నాకు సన్ రూఫ్ లేకపోతే పని కాదు, లేకపోతే ఇంట్లో పిల్లలు ఉన్నది ఖచ్చితంగా సన్ రూఫ్ కావాలంటే మీరు ఖచ్చితంగా ప్యూర్ ప్లస్ అయితే తీసుకోవచ్చు. ఆ సన్ రూఫ్ ఒక్కటి పక్కన పెట్టేస్తే ప్యూర్ ప్లస్ తీసుకొని వేస్ట్. ఎందుకంటే లక్షణత పెట్టి వేరే ఫీచర్స్ అన్నీ కూడా అంతా డే టు డే లైఫ్లో యూస్ఫుల్ కావు. అలై వీల్సా మీరు మది బయట అయితే వేయించుకోవచ్చు, దానికి లక్షణత పెట్టి సన్ రూఫ్ లేకుండా అయితే వేరే ఫీచర్స్ అయితే నాకు తెలిసి అంత యూస్ఫుల్ కావు. కానీ అవన్నీ కూడా మీకు డే టు డే లైఫ్లో యూజ్ అయ్యే ఫీచర్స్ అన్నీ కూడా మనకి ప్యూర్ వేరియంట్లు అయితే వచ్చేస్తాయి. సో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ టాటా సియాదాలకు సంబంధించి ప్యూర్ వేరియంట్ అయితే నేను చెప్తాను. సో మీ ఒపీనియన్ ఏందో నాకు కిందగా మీరు కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళ వీడియో. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.